తాజాగా సిట్ నివేదికలోని ఒక సంచలన విషయం అయితే బయటకు వచ్చింది. ఎప్పుడైతే ఈ విషయం బయటకు వచ్చిందో మొత్తం అంటే ఆ హిందువులే కాకుండా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా తీవ్ర మనోవేదనకు లోనయ్యే ఒక ఘటన అయితే బయటకు వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తయారు చేసినటువంటి ఆ కల్తీ లడ్డులో అంటే ఆ నెయ్యి తయారు చేయటం కోసం వాడినటువంటి కారకాల్లో రసాయనాల్లో ఒక రసాయనం వాడారు. ఇప్పుడు ఆ రసాయనమే హిందూ భక్తుల పేరు వింటేనే అసహించుకునే పరిస్థితి. ఏంటి ఆ రసాయనం అంటే లబ్సా యాసిడ్ అనే ఒక యాసిడ్ని వాడారు. ఈ యాసిడ్ దేనిలో వాడతారో తెలుసా? టాయిలెట్ క్లీనింగ్లకు వాడే యాసిడ్ ఇది. సో ఇప్పుడు టాయిలెట్ క్లీనింగ్లకు వాడే ఒక యాసిడ్ని ఇందులో కలిపారు ఈ కెమికల్స్లో, అది కూడా ఒక రకం అని తెలిసిన వెంటనే భక్తుల మనోభావాలు ఒక్కసారిగా దెబ్బతిన్నా. ఇప్పటికే 100% కెమికల్స్ అన్నప్పుడు అందులో ఏం కలిసిందో తెలియక కొంత ఆవేదనతో ఉన్నారు. బట్ అందులో ఇలా టాయిలెట్ క్లీనింగ్కి వాడే లబ్సా యాసిడ్ కూడా కలిసింది అని తెలియటంతో తీవ్ర మనోవేదనకు చెందారు. సో వైసీపీ హయాంలోని ఒక్కొక్క కుట్ర బయటపడుతుంది. ఆ సిట్ ఇచ్చినటువంటి నివేదికలోని 60వ పేజీలో చాలా స్పష్టంగా రాశారు. అంటే ఏ కెమికల్స్కి ఆర్డర్ ఇచ్చారు అనేది రాశారు. అంటే వాళ్ళు అంటే కృత్రిమ నేతిని తయారు చేయడం కోసం కొన్ని రకాల కెమికల్స్ కొన్ని రాష్ట్రాల నుంచి కొనుగోలు చేశారు. కొన్ని కోల్కతా నుంచి కొనుగోలు చేశారు, కొన్ని మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేశారు, కొన్ని రాజస్థాన్ నుంచి కొనుగోలు చేశారు. అలా వేరు రాష్ట్రాల నుంచి ఒక్కొక్క ఆ కెమికల్ని తెప్పించి తయారు చేసినటువంటి పదార్థం అది. సో ఏం కలిపారు ఆ కెమికల్స్లో అంటే అందులో ఒక పదార్థమే ఈ లబ్సా యాసిడ్. ఇప్పుడు ఈ లబ్సా యాసిడ్ దేనికి వాడతారు అని సెర్చ్ చేసి చూడగా భయంకరమైనటువంటి నిజాలు వెలుగులోకి వచ్చాయి. అది బాత్రూమ్ క్లీనింగ్కి వాడే యాసిడ్. అంటే మీరు రోజు బాత్రూమ్ క్లీనింగ్కి వాడుకునే యాసిడ్ ఉంటుంది చూసాడు, అది హార్పిక్ కావచ్చు లేదా ఇంకో యాసిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే బాత్రూమ్ సింకులు కావచ్చు లేదా ఆ వాష్ బేసిన్లకి సంబంధించినవి కావచ్చు, క్లీన్ చేయటం కోసం వాడే యాసిడ్ని మీరు ప్రసాదంగా తిన్న లడ్డూలో కలిపారు. అంటే మీరు తిన్న లడ్డూలో ఏముందయ్యా అంటే లబ్సా అనే టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ ఉంది. ఎంత దారుణమైన విషయం ఇది! టాయిలెట్ క్లీనింగ్లకు వాడే ఒక యాసిడ్ని స్వామివారి లడ్డూకు వాడారా? ఇది జంతు కొవ్వు కంటే మహాపాపం కదరా దరిద్రులారా! ఇది జంతు కొవ్వు కంటే మహాపాపం. రోజు మనం టాయిలెట్లు క్లీనింగ్ చేసుకునే యాసిడ్ని లడ్డూలో కలిపారా? ఇది నేను చెప్పలా, సిట్ నివేదికలో చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఉంది, ఒకసారి చూడండి. ఇది సిట్ నివేదికలోని 60వ పేజీ, ఎవరైనా చూసుకోవచ్చు. ఆ రిపోర్ట్ను ఎవరైనా వెళ్ళిపోయి చూసుకోవచ్చు. సో ఇందులో చాలా స్పష్టంగా రాశారు చూడండి. సో పర్చేసింగ్ ఆర్డర్స్ డైరెక్ట్లీ త్రూ వాట్సాప్ టు మనీష్ గుప్తా అండ్ అరిస్టో కెమికల్స్ హ్యాజ్ సప్లైడ్ లాక్టిక్ యాసిడ్ అనేది ఒకటి, లబ్సా యాసిడ్ ఇది ఇక్కడ చూడండి, అండర్లైన్ చేస్తూ చూడండి, లబ్సా యాసిడ్ ఒకటి, దాంతోపాటు 8,900 కేజీలకి సంబంధించి ఇతర ప్రొడక్ట్లు ఆర్డర్ చేశారు. అంటే బల్క్లో ఆర్డర్ చేసినటువంటి వాట్సాప్ ద్వారా ఈ మనీష్ గుప్తా అనే ఒక వ్యక్తికి ఏం ఆర్డర్ ఇచ్చారు అంటే లాక్టిక్ యాసిడ్తో పాటు లబ్సా యాసిడ్ అనేది బల్క్లో ఆర్డర్ ఇచ్చారు. ఎంత ఆర్డర్ ఇచ్చారంటే 8,900 కిలోలకు సంబంధించి బల్క్లో ఆర్డర్ ఇచ్చారు. ఏంటి లబ్సా యాసిడ్ అనేది మీరైనా సెర్చ్ చేసి చూడండి. ఈ గూగుల్లో కావచ్చు, చాట్ జీపీటీలో కావచ్చు లేదా జెమినీలో కావచ్చు, ఈ లబ్సా యాసిడ్ అనేది దేనికోసం వాడతారు అని ఒకసారి మీరు సెర్చ్ చేయండి. ఈ వీడియో చూసేటప్పుడే గూగుల్లో ఈ లబ్సా యాసిడ్ అనేది దేనికి వాడతారు అనేది ఒకసారి సెర్చ్ చేయండి. 100కు 100% టాయిలెట్ క్లీనింగ్లకు వాడే ఒక యాసిడ్, టాయిలెట్ క్లీనింగ్లకు వాడే ఒక యాసిడ్. ఆ యాసిడ్ని తిరుమల లడ్డు తయారీలో కల్తీ నేతి కోసం తెచ్చారు. అంటే వాళ్ళు తయారు చేసిన కృత్రిమ నేతిలో ఈ లబ్సా యాసిడ్ అనేది కూడా ఒకటి. ఎంత దారుణం అంటే చివరికి టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ని కూడా ఇందులో కలిపారు. అంటే ఎంత నీచానికి ఒడిగట్టారు, ఎంత నీచానికి దిగజారారు. భక్తుల మనోభావాలంటే కనీస పరిగణలోకి తీసుకోకుండా మనం టాయిలెట్ క్లీన్ చేసేటప్పుడే ముక్కు మూసుకుని టాయిలెట్ క్లీన్ చేస్తాం కదా, అలాంటిది మీరు ఆ టాయిలెట్ క్లీనింగ్లో వాడే ఒక యాసిడ్ని లడ్డూలో కలిపి ప్రసాదంగా పెట్టారంటే పురుగులు పట్టిపోతారు మీరందరూ. నేను చెప్తున్నా, పురుగులు పట్టిపోతారు. మనం ముక్కు మూసుకుని టాయిలెట్ క్లీనింగ్ చేసే యాసిడ్ని మీరు శ్రీవారి భక్తుల లడ్డూలో కలుపుతారా? మీరు దాన్ని ప్రసాదంగా అందరికి పెడతారా? 20 కోట్ల లడ్డూలు తయారు చేశారా? దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులకు పెట్టారా టాయిలెట్ క్లీనింగ్ యాసిడ్ కలిపినటువంటి లడ్డూని? ఇది జంతు కొవ్వు కంటే మహాపాపం కదరా దరిద్రులారా! జంతు కొవ్వు కంటే దారుణం కదా.
మనం ముక్కు మూసుకుని చేసే ఒక పనిలో వాడే యాసిడ్ని తీసుకొచ్చి అందులో కలిపారంటే ఇంతకంటే నీచు ఉంటుందా? పురుగులు పట్టిపోతారు మీరు. జంతు కొవ్వు కంటే దారుణం ఇది. ఇప్పుడు ఎవడు సమాధానం చెప్తాడో చెప్పాలా దీనికి జంతు కొవ్వు లేదని ఎగిరిపడిన వైసీపీ ఇప్పుడు దీనికి సమాధానం చెప్పాలా? ఏంటి లప్సా యాసిడ్ అనేది చూడండి ఒకసారి, మీరైనా సెట్ చేసుకోవచ్చు, ఇందులో అబద్ధాలు ఏమి లేదు చెప్పేది. సో లప్సా యాసిడ్ ఫుల్ మీనింగ్ ఇక్కడ ఇచ్చారు. సో ఇదేంటిదంటే ఏ హైలీ ఎఫెక్టివ్ బయోడిగ్రేడబుల్ ఎనోనిక్ సర్ఫెసెంట్ యూజ్డ్ యాజ్ ఏ ప్రైమరీ క్లీనింగ్ ఏజెంట్ ఇన్ టాయిలెట్ క్లీనర్స్ డిటర్జెంట్స్ అని చెప్పి చాలా క్లియర్గా రాసి ఇక్కడ చూడండి కీ ఆస్పెక్ట్స్ అని చెప్పి, అంటే లప్సా తయారీ అంటే లప్సా యాసిడ్ టాయిలెట్ క్లీనర్స్లో ఎలా వాడతారో అనేది ఇక్కడ చాలా క్లియర్గా రాసి క్లీనింగ్ యాక్షన్లో ప్రధానంగా వాడేదే ఈ లప్సా. సో ఇది ఒక ఎఫెక్టివ్గా పనిచేసేటువంటిది ఒక యాసిడ్ ఇది. ఈ లప్సా అనేది టాయిలెట్ క్లీనింగ్ అంటే అందులో ఉన్న ఆ క్రిములు కావచ్చు లేదా అదంతా కూడా పోవడం కోసం వాడే ఒక ఎఫెక్ట్ అయినటువంటి యాసిడ్ ఇది. ఆ యాసిడ్ని మనతో తినిపించారు ఈ నీచులు దుర్మార్గులు. టాయిలెట్ క్లీనింగ్లో వాడే యాసిడ్ ఇది. దీనికి సంబంధించి కీ ఫ్యాక్టర్స్ ఇంకోటి ఉంది చూడండి ఒకసారి, హౌ టు మేక్ ఏ టాయిలెట్ అని చెప్పి ఇక్కడ రాశారు చూడండి. సో అంటే ఈ టాయిలెట్ క్లీనింగ్ కెమికల్స్ తయారు చేయడానికి అవసరమైనటువంటి పదార్థాలలో ఇదిగో లప్సా కూడా ఒకటి చూడండి. సిట్రిక్ యాసిడ్తో పాటు లప్సా అంటే కార్బోపోలు, అలాగే ప్లాస్టిక్ విసలు, డిఎం వాటర్, ఇవన్నీ కూడా టాయిలెట్ క్లీనింగ్కి సంబంధించినటువంటి యాసిడ్ తయారు చేయడానికి వాడే కారకాలు. అలాంటి కారకాల్లో ఒకటే ఈ లప్సా. ఈ లప్సా అనేదే ఈ టాయిలెట్ క్లీనింగ్లో ప్రధానమైనటువంటి కారకం. హైలీ ఎఫెక్టివ్గా పనిచేసేటువంటి ఒక యాసిడే ఈ లప్సా. దీనిని మనం తిన్న తిరుమల లడ్డూలో కలిపారు ఈ నీచులు. మన ముక్కు మూసుకుని కడిగే టాయిలెట్ క్లీనింగ్లో వాడే ఒక డిటర్జెంట్ని తీసుకెళ్ళి, ఒక యాసిడ్ని తీసుకెళ్ళి తిరుమల లడ్డూలో కలిపారు వీళ్ళు. ఇంతకంటే దారుణం, ఇంతకంటే పాపం ఎక్కడైనా ఉంటుందా? అది తీసుకెళ్ళాలి, నోట్లో పోయాలా. ఎవరైతే ఈ పాపానికి ఒడిగట్టారో, ఎవరైతే ఈ పాపం ఒడిగట్టడానికి సహకరించారో వాళ్ళందరూ నోట్లో పోయాలి దీన్ని తీసుకెళ్ళి. అప్పుడు కానీ వాళ్ళకి తెలియదు దాని ఇదేంటో. ఎంత దారుణం, ఎంత నీచం. రామరామ, తిరుమల లడ్డూలో బాత్రూమ్ క్లీనింగ్కి వాడే యాసిడ్ కలుపుతారా? ఒక కెమికల్ కలుపుతారా? దాన్ని ప్రసాదంగా భక్తులకు పెడతారా? మనం ముక్కు మూసుకుని చేసే ఒక పనిని ఏకంగా నోటితో తినిపిస్తారా మీరు? ఇంతకంటే దారుణం ఎక్కడైనా ఉంటుందా? తాజాగా ఇప్పుడు ఇది బయటికి రావడంతో వైసీపీ ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఎందుకంటే ఈ లప్సాకి ఏం చెప్పాలి, అసలు లప్సా అంటే ఏంటనేది ఎక్కడ సెర్చ్ చేసినా ఈజీగా వచ్చేస్తుంది. నేను ఇందాక చెప్పా, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, చాట్‌జీపీటీలో సెర్చ్ చేయండి, జెమినీలో సెర్చ్ చేయండి. లప్సా అంటే ఏంటంటే టాయిలెట్ క్లీనింగ్ ఎఫెక్టివ్గా పనిచేసే ఒక టాయిలెట్ క్లీనర్లో వాడే ఒక పదార్థం. ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడం కోసం వైసీపీ నానా తంటాలు చేసిన ఏదో పని చేయడమే కాకుండా మళ్ళీ ఇది నేను చెప్పలా, సిట్టు చెప్పింది. సిట్టు కూడా ఎలా చెప్పింది, వాళ్ళేం ఊహించి చెప్పలా. ఎవరైతే ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యారో, బల్క్ ఆర్డర్స్ తీసుకుని ఆ కెమికల్స్ తయారు చేయడానికి ఆ ముడి పదార్థాలన్నీ తీసుకువచ్చారో వాళ్ళని పట్టుకుంటే తెలిసింది వాళ్ళు ఏం ఆర్డర్ ఇచ్చారో. వాట్సాప్ ద్వారా ఆర్డర్ ఇచ్చారు, అన్ని ఆధారాలు సిట్టు బయటపెట్టింది. వైసీపీ మహాపాపం చేసింది. టాయిలెట్ క్లీనింగ్లో వాడే ఒక యాసిడ్ని ఆ లడ్డూ పదార్థంలో కలిపి, ప్రసాదంలో కలిపి భక్తుల చేత తినిపించడం అనేది అత్యంత నీచమైన, హేయమైనటువంటి చర్యత. ఇప్పుడు స్వామివారికి మీరు చేసిన పాపానికి ఖచ్చితంగా ఫలితం అనుభవిస్తారు. చూస్తూ ఊరుకోరు, హిందూ సమాజం చూస్తూ ఊరుకోదు. ఎవడైనా సరే ఒరే నువ్వు టాయిలెట్ క్లీనింగ్లో వాడే ఆ కెమికల్ని తిన్నావంటారా అంటే ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి, మీ ఊహించుకోండి ఒకసారి. టాయిలెట్ క్లీనింగ్కి వాడే ఒక పదార్థాన్ని తీసుకొచ్చి, ఒక డిటర్జెంట్ని తీసుకొచ్చి, ఒక యాసిడ్ని తీసుకొచ్చి నువ్వు తినే ప్రసాదంలో కల్పించారా అంటే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరు. ఎంత మహాపాపానికి ఒడిగట్టారో చూడండి. 100కు 100% దీనికి స్వామివారే చూసుకుంటాడు. స్వామివారి ప్రసాదాన్ని కల్తీ చేయడమే కాకుండా ఇలాంటి నీచానికి పాల్పడ్డారు. ప్రభుత్వం కూడా దీని మీద అవసరమైతే గట్టిగా యాక్షన్ తీసుకోవాలి. సిట్టు కూడా దీని మీద కొంచెం కూపీలాగాలి. అంటే ఇంత మహాపాపానికి ఎలా ఒడిగట్టారనేది సిట్టు కూడా కూపీలాగాలి. ఏది ఏమైనా తిరుమల లడ్డూని అపవిత్రం చేశారనే మాట మాత్రం 100కు 100% వాస్తవం.